కలువాయి మండలంలో ఇసుకను దోచుకునేందుకు మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు నాయుడిని మార్చి రాఘవరామిరెడ్డిని నియమించారని సోమవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్లి మమ్మల్ని విమర్శించడం ఏమిటని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం టీడీపీ మండల కన్వీనర్ రఘురామిరెడ్డి, మరో నాయకుడు పిచ్చిరెడ్డి మీడియా సమావేశంలో ఇష్టానుసారం మాట్లాడిన వ్యవహార శైలిని జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఒక టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ ఆధారంగా మీడియా సమావేశం నిర్వహించిన శైలిపై ఆయన ఎద్దేవా చేశారు. భూ కుంభకోణంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే రామకృష్ణ జడ్పీటీసీ పేరు ప్రస్తావించడం పట్ల మాట్లాడిన తీరుపై కాలువాయి రాజకీయం వేడెక్కుతుంది. 2008వ సంవత్సరం దాసు తహసీల్దార్ గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూపై విచారణ జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పెంచల నర్సారెడ్డి, ఎంపీపీ ఎం లక్ష్మీదేవి, వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కత్తి పెట్టి అనిల్ రెడ్డి ఏమైనా చేర్చుకునిడా? ఆ ఎంఆర్ఓ ఇప్పుడు ఏమైనా ఎక్కడన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేస్తుంది, ఆమె చేయడం ఎప్పుడు పొలాలు ఇప్పుడు అందరు కత్తులు పెట్టుంటారు. టీడీ పొలు కూడా ఎవరైనా సరే పారంభోగ పొలాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు చేర్చుకుంటుంటారు పొలం లేని వాళ్ళకు. దానికి ఆమె మనం ఎంఆర్ఓ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చేర్చుకున్నారు కదా. అందరూ డబ్బులు తీసుకొని చేసుకుంటున్నప్పుడు దానికి అనిల్ రెడ్డి కత్తి పెట్టినప్పుడు మీరు అనిల్ రెడ్డి కత్తి పెట్టి చేర్చాడని మాట్లాడటం చాలా రాంగ్ కదా. వైసీపీ నాయకులు కత్తి పెట్టి జట్టు చేపిస్తారని తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోవాలా? అప్పుడు నువ్వు లేవా? నువ్వు తెలుగుదేశం, నువ్వు వైసీపీలో ఉన్నావు కదా. నువ్వు ఎందుకు పెడతారు కత్తి పెట్టి? ఒక మేజిస్ట్రేట్, ఆమె మండల మేజిస్ట్రేట్, ఆమె మీద కత్తి పెడతారా? ఏమైనా మాట్లాడినా కూడా, పొరపాటు మాట్లాడినా కూడా కుదరదు. అది ఇటన్నీ అనవసరంగా ఏదో పొలాలందరూ చేర్చుకున్న వాళ్ళు ఎవరు పాటుకోళ్ళు బతుకుతూ ఉండదు. కానీ ఇవన్నీ ఒకరికొకరు విమర్శించుకోవటము ఇవన్నీ అనవసరమైన పాయింట్లు వాస్తవంగా కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు పొలం ఎవరు తీసుకోవడానికి లేదు. ఎవరు ఆధ్వర్యంలో ఉంటారో వాళ్ళు ఏదైనా పట్టా చేర్చుకొని ఉంటే ఎంఆర్ఓకి ఏదైనా ఇచ్చుకొని ఏదో పట్టా లేదనో పట్టా లేకపోతే పట్టాలు చేర్చుకొని ఉంటారు. అంతేగాని అందరూ పోయి ఆమె మీద కత్తులు పెట్టి పట్టాలు చేర్చుకునేదానికి కుదిరే సమస్య లేదు. ఇప్పుడు 120 ఎకరాలు ఉంది తెలుగురేపురంలో, కత్తులు పెట్టి చేర్చుకోమని ఎవరా? తెలుగుదేశం గవర్నమెంటే కదా ఉండేది. పొలాలు లేని వాళ్ళకి పొలాలు ఇస్తారు, దాన్ని వాళ్ళు పట్టా చేర్చుకుంటారు. అసైన్మెంట్ కమిటీలు పెట్టి ఎందుకు ఎమ్మెల్యేలు సంతకం పెట్టేది? ఎంఆర్ఓ మీద కత్తులు పెడతారు ఎమ్మెల్యేలు ఏమన్నా? ఎవరైనా అధికారం ఉన్నప్పుడు 10 మంది ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తానంటే చేపించుకుంటారు. వాళ్ళకి డబ్బులు దండి, నాయకుడిగా ఒకటి ఉండి డబ్బులు దండి తీసుకునేది అంటే అది జరగని పని. ఎందుకు అనవసరమైన మాటలు మానుకొని ఏదైనా డెవలప్మెంట్ విషయం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. పాలపిచ్చిడి తరఫున అక్రమంగా నైట్లు గాలాలేసి, అలివేళ్ళు ఇసులికలు వేసి చేపలు పెట్టి దొంగతనంగా అమ్మింది ఎవరు? గుజరాత్ శ్రీనివాసులు నిన్న అన్నారు ఒక మాట, మా అధికారం వైసీపీ అధికారం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ జరిపాము, తర్వాత అనిల్ రెడ్డి అంతా దోచుకొని తిన్నాడని. ఆ తర్వాత 2016 నుంచి 2017 మధ్యలో జలమల మీటింగ్ పెట్టి చెరువుని ఎవరికి ఇవ్వకూడదు, అందరూ సభ్యులు పెట్టుకొని తినాలని చెప్పినప్పుడు పిచ్చిరెడ్డి మా మీద ఎందుకు చేయడం కొట్టేదానికి? వీళ్ళు ఎందుకు అడుగులు ఇచ్చారు ఆయనకి? ఆ తర్వాత నిషేధ వల్ల అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆ నిషేధ వల్ల చేతనే చేపలు పెట్టించి 3 కోట్ల రూపాయలు చేపలు పెట్టుకున్న తర్వాత నామకాయ వాసుకి కేవలం 900 రూపాయలు మాత్రమే ఇస్తే మేము అలిగి మేము గొడవలు పడి మేము తీసుకోవాలి ఇప్పుడు కదాక. అంత అన్యాయం చేసింది ఎవరు? అదే ఉచిత శ్రీనివాసులు కదా. ఇప్పుడు దాకా ఆయన ఈ పెత్తనం కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నైట్లు పోయి చేపలు అతని మనుషులు, అతని తమ్ముళ్ళు, అతని బామర్దులు వాళ్ళందరూ కలిసిపోయి నైట్లు చేపలు పెట్టుకొని ఆ నుంచి అటు నెల్లూరుకి అటు ఆవురాకి వేసుకునేది ఎవరు? ప్రతిదానికి అందరి మీద పడతారు ఎందుకు? అనిల్ రెడ్డి మామూలుగా ఉండడనే పేరు పాలపిచ్చి మీ ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారు. మా మీదకి ఎందుకు మంది పడేది? మేమేదో చేసినామని ప్రతిదానికి అన్నీ పూసుకొని అన్ని ఇబ్బందులు పెడుతున్నాం మమ్మల్ని. శ్రీనివాసులు ఏదైనా సరే చూస్తే ఆయన బండి ఆపేస్తారంట. మేము వచ్చి దొంగతనం చేస్తుంటే బండి ఆపేస్తారంట. ఆ బండి ఆపినప్పుడు ఫోటో తీయచ్చు కదా, వీడియో తీయచ్చు కదా. అంత పక్కగా నువ్వు అంత ప్లానింగ్గా ఉంటే నువ్వేం చేసావు అప్పుడు నుంచి? ఇప్పుడు దాకా కనీసం ఒక్క మాట కూడా మేము మాట్లాడాలి నీ గురించి. ఇప్పుడు ప్రతి విషయంలో మా గురించే మాట్లాడుతున్నావు. నువ్వు ప్రతి విషయం మా గురించే మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమో కూడా మేము కూడా నీ మాట ఎత్తుకొని బస్తం ఎత్తుకోవాలా. దొంగతనం చేసేవాళ్ళని చెప్తున్నాం కానీ అక్కడ నిరూపణ లేదు, ఏది జరగల.
కేవలం కలుపుతో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తప్ప ఏది లేదు మీకు. ఈ వజ్రాజీలు పోయిన అప్పటి నుంచే చెరువు నాశనం అయిపోయింది. ఆయన మాటలు పిచ్చినట్టు ఎప్పుడైతే ఎనసాగిండో బాయ్. ఇప్పుడైనా సరే పిల్లలు పోసి చేపలు పట్టిండ్రా, మీరు నైట్లో అది పనిగా కూడా ఆపేసి మీ పాటికి మీరు చేపలు పట్టుకుంటున్నారు. కానీ మీకు ఎవరైనా ఇతరార్థం పెట్టారా? ఎవరికైనా జనం మీటింగ్ పెట్టి ప్రస్తావించారా? ఏం పెట్టలేదు కదా. కనీసం నోటీస్ ఇచ్చారా? ఆ నోటీస్ ఇవ్వడం వల్ల మీ ఇష్టపక్కన మీరు చేస్తున్నారు. కేవలం మా మీద ఏదో నిందలేస్తున్నారు. పిచ్చిరెడ్డి గురించి మేము పెద్ద మాట్లాడాలి తెలుసుకోవాలి. ఎందుకంటే పిచ్చిరెడ్డి కొద్ది రోజులు చేశాడు, తర్వాత మళ్ళీ అనిల్ రెడ్డి కూడా కొద్ది రోజులు చేశాడు. నేను కూడా పోయి పిచ్చిరెడ్డి గారికి పోయి ఒక తడ నాకు కావాలని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి తల్లి నువ్వు చూసుకోమని చెప్పి మేము కూడా చెప్పాం. చెరువు 300 చిల్లర పేర్లు మా సభ్యత ఉండింది, చేస్తా ఉండదు. మేము కూడా అన్ని కూడా ఆయనకి సాయపడతా ఇచ్చిన. నేను కూడా రాంబాబు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. రాంబాబుకు మరి ఆయనకు మళ్ళీ ఏం గొడవ పడిందో అవిశ్వాసం తీర్మానం పెట్టి రాంబాబుని తొలగించేసాం. రాంబాబుని తొలగించి వజ్రాల చీని పెట్టారు. ఈ వజ్రాల చీని ఎప్పుడైతే వచ్చి ఆడ చేరిండో 5 ఊర్లు మా ఎస్సీలందరినీ 200 పేర్లు తొలగించింది. 200 పేర్లు. దానికి పిచ్చినట్టు ఒకే అనొచ్చా చేయొచ్చా పని చేయొచ్చునా? పేదోళ్ళం కదా. ఊరమ్మిడే ఇళ్ళు బాయి, కూరకు చేప లేదు, కూర తిన్నానికి చేప లేదు. 200 పేర్లు తొలగించింది అనిల్ రెడ్డా బుచ్చిరెడ్డా నువ్వా? నాకు అది ఒకటి సమాధానం చెప్పాలి. పేదోళ్ళే 2016-17లో గుంటూరు వాళ్ళని తీసుకొచ్చి అరువులు పెట్టి మొత్తం లాగించుకొని చేపంతా పేరుకు 900 డబ్బులు ఇస్తామని చెప్పి అది కూడా ఇన్ని రోజులకి ఇచ్చిండో. ఎక్కడం చేసింది ఆయన నువ్వా? వజ్రాసీన్ అంటాడా? అనిల్ రెడ్డి పేరు ఎత్తే అంత అరగతుండదు. వజ్రాసీన్కా దొంగ దొంగ అసలు ముందు దొంగూరు అంటే ఈ వజ్రాసీన్ మాట్లాడి పాప పిచ్చిరెడ్డి కూడా ఇట్ అయిపోయింది. పేరు తొలగించేది ఏంటి? ఇప్పుడు ఉన్న పేరు తొలగించేది ఏంటి? అక్కడ కదండి పాప అనిల్ రెడ్డి ఇన్ని మాటలు పోయి కోర్టు కేసి తిరిగిండు మా కోసం. ఇక్కడ పనులు చేయించినా అసలు నిన్న మా వీడియో ఏంటంటే నాకు కడుపు బాధపడిపోతుంది. అక్రమం చేసింది వీళ్ళు, మా పేరు తొలగించింది వీళ్ళు. బాబును చేపలు పట్టుకొని లోడుగా 2-3 కోట్ల చేపల మీద వీళ్ళు, ఇసుక దోసింది వీళ్ళు. అనిల్ రెడ్డి ఏ విధంగా ఆయన మీద పడుతుంది. అసలు వజ్రాజీని అనిల్ రెడ్డి పేరు ఎత్తొస్తున్నాయి. నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నాను నేరా? ఇప్పుడు పిచ్చిరెడ్డి బాబు చేపలు పెట్టినా నేను అంటున్నానా? నేను అంటున్నావా? అనలేదు కదా. అనిల్ రెడ్డి పేరు ఏంటి ఎత్తారా? నాయ ఈ ఎవిడెన్స్లు కాదా? బస్టాండ్లో మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు గుర్తులేదు, కానీ కౌన్సిలర్కి మాత్రం క్లియర్గా తెలుసు. బస్టాండ్లో బొంకు వాళ్ళకి యాదవులకి తగు వస్తే 3 రోజులు బొంకు తెలియకపోయింది. కౌన్సిలర్కి తెలుసో లేదో చెప్పను. మేము వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే 3 రోజుల తర్వాత నేను పోయి నిలబడితే బస్టాండ్ బొంగు తీసుకున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నా. చిరిటి ఏం చేసావని అడుగుతున్నాడు. చిరిటికి ఏం చేయించుకున్నాడో చెప్పమను. నాకు ఒక ఎలక్షన్లో చేసిండొచ్చు, 2 ఎలక్షన్లో చేసిండొచ్చు, చాలా మంది చేశారు. నీకేం చేయలేదంటే నేను చెప్తున్నా. అదేవిధంగా రత్నం నాయుడు, బొద్దులూరు వెంకటరత్నం నాయుడు, ఈయన కలిసి బ్రాంచ్ షాపులు వేసిండు. బ్రాంచ్ షాపులు వేసినాక 3 అంటే బ్రాంచ్ షాపులు పార్ట్నర్షిప్ చేసేటప్పుడు నాది 2 భాగాలు, ఆయనది 1 భాగం. బొద్దులూరు వెంకటరత్నం నాయుడు 2 భాగాలు, ఆయనది 1 భాగం. భాగం అయితే ఇద్దరు కలిసి కొన్ని పేర్లు వేసినారు. ఈయన 1/3 పేర్లు, ఆయన 2/3 పేర్లతో ఆయన మనుషుల చేత ఆయన ఇచ్చేది, ఈయన మనుషుల చేత ఈయన అందరూ కలిసి వేస్తారు కదా ఇద్దరు భాగం అని. అంటే ఆ విధంగా వేస్తే అన్ని 3 పేర్లు ఆయన పేరుతో వచ్చింది. నవపూర్ణామా మీద సంతకం పెట్టమని బొద్దులూరు వెంకటరత్న నాయుడు సంతకం చీటింగ్ చేసి
నువ్వు 3 షాపులు నీ పేరుతో మార్చుకుంటే ఆయన చీటింగ్ కేసు పెడితే ఆ రోజు నిన్ను కాపాడింది ఎవరు? ఈ అనిల్ కుమార్ రెడ్డి. లక్ష్మీనాయుడు ఉన్నాడు ఈరోజు సాక్ష్యం. లక్ష్మీనాయుడు ఉన్నాడు ఆ రోజు. లక్ష్మీనాయుడు సోమిరెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉంటే నేను లక్ష్మీనాయుడు పోయి కూర్చొని ఉంటే ఇదే పిచ్చిరెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోకి వస్తే ఒక్కసారి పిచ్చిరెడ్డిని గుర్తు చేసుకోమని, నేను చెప్పే మాట కూడా కాదు, పిచ్చిరెడ్డిని గుర్తు చేసుకోమను. సోమిరెడ్డి ఏమన్నాడు? ఈరోజు సోమిరెడ్డి గారు ఉన్నారు, లక్ష్మీనాయుడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ రోజు సోమిరెడ్డి పిచ్చిరెడ్డి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకోమను. నువ్వు నన్ను గురించి మాట్లాడేది నువ్వు సొసైటీలో మొన్న దాకా కాపురం ఉన్నావు. ఈరోజు ఒక్కసారిగా నీ ఇల్లు చూస్తాం, నీ ఆస్తులు చూస్తాం, నా ఆస్తులు చూస్తాం. మా ఇంటికి పోండి, తీసుకురండి, బెంగళూరు తీసుకుపోతా నేను ఛార్జీ పెట్టి. మా ఇల్లు బెంగళూరులో చూడండి, దమ్ము ధైర్యం ఉంటే రండి. నేనేం సంపాదించాను, నువ్వు ఎట్ట సంపాదించినవో రా, మరి తెలుసుకుందాం. మిమ్మల్ని అందరినీ తీసుకుపోతా. లేదు ఇప్పుడు పోండి, వాళ్ళ ఇల్లు తీసుకురండి, వీడియో మా ఇల్లు తీసుకోండి. మా ఇంట్లో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది. నువ్వా మాట్లాడేది ఇన్ని చేయించుకొని నీ చరిత్ర ఇంకా ఉంది. సిసిఎస్ పోలీస్ స్టేషను నెల్లూరులో ఏం జరిగిందో 4 రోజులు ఉన్నావు. అప్పుడు చీటింగ్ కేసు పెడితే తర్వాత కాంగ్రెస్ తెలుసుకుంటారు. మీరందరూ కొత్త వాళ్ళు. దొంగ బంగారం కేసులో శేఖర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చిన ఆ రోజు గుంటూరు పోలీసులు వచ్చి నేను తీసుకుపోతే కల్వాయి స్టేషన్లో పెడితే గుర్తుందో లేదో నీకు? మాకైతే గుర్తుంది, ఊర్లో ఉండే వాళ్ళకి. ఇంకా నా చేత అడిగించుకోవద్దు. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఇవన్నీ ఎవరు చేశారు? ఎస్టీ కాలనీ కట్టింది, అసలు దాన్ని కట్టించిన స్వర్గీయ గోపాల్ రెడ్డి. ఈరోజు 10 ఇళ్ళు కడతానే ఎస్టీ కాలనీ పెంచింది కట్టున్నాయి. నువ్వు ఇంకోటి 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో రాకపోయే తలకే మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నువ్వు టీడీపీలో చేరినావు. వాస్తవా కాదా? 2019లో టీడీపీకి చేసినావు. 2019లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వస్తానే మళ్ళా ఎమ్మెల్యే గారికి పోయి వైఎస్ఆర్సీపీలో చేరినావు. మళ్ళా 2024లో గమ్మునే ఉన్నాం. వైఎస్ఆర్సీపీలో చేరినా గమ్మునే ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిందని తెలుగుదేశం పార్టీలో చేరినాం. ఇవన్నీ వాస్తవాలు కాదా? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంట్లోకి పోయి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా, మేము నిన్ను ఇబ్బంది పెడుతున్నావా? నువ్వు ఎప్పుడూ అధికార పార్టీలోనే ఉండవే. 2004 నుంచి నువ్వు ఏ రోజు అధికార పార్టీలో లేకుండా లేవే. నువ్వు ఏ రోజు అధికార పార్టీలో లేకుండా పోయి నువ్వు నిన్నెవరు ఇబ్బంది పెట్టేది? నువ్వు అటు మాట్లాడేది కరోనా టైంలో ఏం చేయలేదని. అగ్రహారం వెంకటేశ్వర ఉన్నాడు, ఏడన్నా ఉండడేమో. నేను సీనా నువ్వు ఉన్నావు. మనం ఏం చేసావు చెప్పు. ఈ ఊళ్ళో మనం మండలం అంతా మంచిగా లేదా? మండలం అంతా ఆడే కూరగాయలు కట్టి కూరగాయలు ఇచ్చేసి అడుగు. అగ్రహారంలోనే పెట్టింది పాయింట్. అగ్రహారం వెంకటేశ్వర ఉండవు. ఆటో పెట్టి ఇంటికి నువ్వా మాట్లాడేది అంట. ఇంకా ఈ విషయాలన్నీ కూడా నేను పర్సనల్గా ఎవరి గురించి మాట్లాడను. నా గురించి మాట్లాడిన కాబట్టి మాట్లాడతాను. ఎవరి గురించి కూడా నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడను. ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టను. మీకు అందరికి కూడా తెలుసు. చాలా సింపుల్గా ఉంటాను. అదే గెలుపుకోవటం అనేది అనవసరం. ఇప్పుడు మా కార్యకర్తలు అందరూ ఉన్నారు. మా వాళ్ళు నేను అంత చేస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను రాజకీయాల్లో ఉండిస్తారా? నేను ఉంటానా? ఉండనిస్తారా? 20 మండలంలో నేను ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, నేను వాడుకొని వదిలేస్తాను. ఇంతమంది ఉండదు, ఎవరు వాడుకొని వదిలేస్తాను. పెట్టినా సరే 40 సంవత్సరాల నుంచి ఉండదు.
బాన్పల్లి రోనాటి వాళ్ళు ఉండరు, మేము పుట్టినప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఉండరు, పెద్దలు వెంకటరెడ్డి ఉండవు, 30 ఏళ్ళ నుంచి ఉండవు. నాకు కూడా ఎవరిని వాడుకొని వదిలేసింది ఇలా ఎవరిని చెప్పను. నన్ను కాదని మీరు పోయారు, మీకు అనుకూలంగా ఉందని మీరు పోయారు. నేను పార్టీలో ఉన్నాను, మా పార్టీలో అందరూ ఒకే తాటి మీద ఉంటాం. మాకు 2 గ్రూపులు కానీ ఏముండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే మాట ఒకే దాని మీద ఉంటాం. అందరం మేము ఒకే కుటుంబం. మాది వైఎస్ఆర్ పార్టీ కుటుంబం. వాళ్ళ భేదాలు లేవు. ఎవరికి సమస్యగా మేము అందరం స్పందిస్తాం. ఇవన్నీ వాస్తవాలా కాదా? నేను రికార్డ్ ఎవిడెన్స్ పెట్టి చూపిస్తున్నాను. దీంట్లో ఎస్టీలను తీసుకున్నాను. వాళ్ళకేం తెలియదు పాపం, ఏం భూమి ఏమని ఈ విధంగా చేసి వాళ్ళని రెచ్చగొట్టి తెలుగుపురంలో ఏమని టెస్ట్ ఉండాలి. నేను చెప్తున్నాను కదా, 125 ఎకరాలు ఉందా, ఏమని అందరం సంతోషిస్తాం. ఫైనల్ ఏం చెప్తాను నేను చెప్పాను కదా, ఇలాంటి బురదల్లే ఇది మానుకోవాలి. ఎవరిమైనా కూడా ఒకరి మీద ఒకరు ఎవరు కూడా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవటం, అనవసరమైన మాటలు మాట్లాడటం మంచిది. నా చేత ఈరోజు నేను నేను మాట్లాడేవాడిని కాదు. నా పార్టీకి నేను ఉండను. ఈ కలువై ఇది పురుగుంట కట్ట మీద హై స్కూల్ పక్కన అది చేసి ఆర్చి కడతామంటే ఇది నోటీస్ ఇచ్చింది ఎవరా విశాల్ జయరామ్ రెడ్డి కొడుకు నాకు ఫ్లాగ్ నోటీస్ ఇచ్చింది. నేను కాదని తీసుకుంటా వాళ్ళంట. ఈ రఘురామరెడ్డి కూడా తీయాలనే వాళ్ళల్లో ఒకటిగా ఉన్నాడు కదా, నిన్నదాకా ఉన్నాడు కదా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఉన్నారు కదా. భూ కుంభకోణం జరిగిన అనిల్ రెడ్డి స్పందించలేదన్న ఆయన అభియోగం చేయలేదు ఆ రోజు నా మీద. ఆయన పబ్లిక్ వచ్చి మాట్లాడలేదా? ఈరోజు పార్టీ మారాడు కాబట్టి మాట్లాడుతుంది. కానీ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు 5 ఏళ్ళు మాట్లాడలేదా? ఇద్దరం ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నావా? ఆ రోజేమో నీకు కావాల్సినప్పుడు మంచి, కాకూడదు అన్నప్పుడు చెడ్డ. నేను అదే చెప్తున్నా, వరదలేదు మానుకోండి. ఎవరి పని వాళ్ళది, పని మీరు చేసుకుంటున్నాం. మా పని మేము చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు విధేయుడిగా ఉంటాం. దాంట్లో ఏం భయపడేది ఈ కేసులకి వీటికి నేను భయపడేవని కూడా కాదు. ఏం భయపడవలసిన పనే లేదు. మా కార్యకర్తలు అన్న ఉంది, మా నాయకులు అన్న ఉంది. నాకు మా కార్యకర్తలందరూ మా పిల్లలు వాళ్ళ దీవెనలు ఉంది, దేవుడి దయ ఉంది. నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇదే చెప్పండి.